అండి ఈరోజు టమాటా పప్పు. ముందుగా కందిపప్పు 2 గ్లాసెస్ వేసుకోవాలండి. హాఫ్ కప్ శనగపప్పు అండి. 2 పప్పులని మంచి నీట్గా కడుక్కోవాలండి. ఫస్ట్ ఇదిగోండి, కడుక్కున్న తర్వాత ఎంత సరిపోవాలో వాటర్ పోసుకోవాలండి ఉడకడానికి. 1 స్పూన్ పసుపు వేయాలండి. 2 స్పూన్స్ కారం వేయాలండి. టమాటా పప్పు అండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్. ఇందులో ఒక 1 ఆనియన్ అండి, ఇంకా 3 మిరపకాయలు అండి. 3 మిరపకాయలు వేసుకోవాలి. 1 ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా పప్పు. మరి ఇందులో 4 టమాటాస్ కట్ చేసుకోండి. 4 టమాటాలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, ఒక 1 స్పూన్ ఆయిల్ వేయాలండి. అన్నీ వేసాక కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ పెట్టుకోవాలండి. గ్యాస్ పైన 4 విజిల్స్ గ్యాస్ పైన పెట్టుకోవాలండి ఉడకడానికి. ఇదిగోండి, ఇలా పప్పు ఇలా ఉడికిపోతుందండి. ఇలా మ్యాష్ చేయాలి. పప్పు కూడా అవసరం లేదండి. ఇలా మ్యాష్ చేసేసి బగారా పెట్టేసుకోవాలి. టమాటా పప్పు. టూ స్పూన్స్ ఉప్పు వేయాలండి. పప్పు ఉడికిన తర్వాత 1 2 గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసి బగారాకి ఆయిల్ పోసుకోవాలండి. 2 స్పూన్స్. జీలకర్ర వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు. ఇలా ఆవాలు పట్టు అన్నప్పుడు ఒక 4 రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. ఎర్ర మిరపకాయలు. కొద్దిగా ఫ్రై అవుతుంటే ఎల్లిపాయలు వేసుకోవాలండి. మన ఇష్టం అండి, ఆప్షన్. 5 నుంచి ఎంతైనా వేసుకోవచ్చు. 5 6 7 8. హెల్త్కి మంచిదండి ఆవాలు. ఎల్లిపాయలు. ఎల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులో ఆ బగారా పోసుకోవాలండి. ఇదిగోండి, గుమగుమలాడే టమాటా పప్పు రెడీ. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.